హలో ఆల్! ఈరోజు కోటి దీపోత్సవంలో మా పర్ఫార్మెన్స్ ఉండబోతోంది. నైట్ 10 తర్వాత ఉంటుందనమాట. సో, మేమందరం మా డాన్స్ ప్రాపర్టీస్ ఇవన్నీ తీసుకుని లొకేషన్‌కొచ్చేసాం. ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్. వీళ్ళందరూ మా టీమ్‌మేట్స్. ఇదొక రేర్ ఆపర్చునిటీ కదా! అందరూ కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. మేకప్, డ్రెస్సింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బై 2:30 మేమందరం లొకేషన్‌కి రీచ్ అయిపోయాం. లొకేషన్‌లో ఎన్విరాన్మెంట్ అంతా చాలా హడావిడిగా ఉంది. ఈవినింగ్ ప్రోగ్రామ్ కోసం ఇలా పూలతో అన్ని డెకరేషన్స్ చేస్తున్నారు. మామూలు క్రియేటివిటీ కాదు. ఇక్కడ వర్కర్స్ అందరూ చాలా టాలెంటెడ్ ఉన్నారు. వాళ్ళందరూ బంజారా హిల్స్ నుంచి వచ్చారంట. వెరీ ప్రొఫెషనల్. ఇక్కడున్న ఆంటీ వాళ్ళతో మాట్లాడదామని వచ్చాం. చాలా హైపర్ యాక్టివ్ ఉన్నారు అసలు. ఈ ఆంటీ అయితే వీడియోలో నా హెయిర్ స్టైల్ తీసుకో మంచిగా బన్ వేసుకున్నానని చెప్తున్నారు. నాకు కూడా అలాంటి హెయిర్ స్టైల్ చేసిస్తా అంటున్నారు. భలే మంచిగా అనిపించింది వాళ్ళందరూ అలా మాట్లాడుతుంటే. ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వీళ్ళందరూ చూడండి ఎంత క్రియేటివ్‌గా దండలు ఎంత ఫాస్ట్‌గా చేసేస్తున్నారో వీళ్ళు. టాలెంట్‌కి బౌండరీస్ ఉండవంటారు కదా! వీళ్ళందరిని చూస్తే నాకు అదే అనిపించింది. వీడియో తీసుకోవచ్చా అంటే వాళ్ళందరూ చాలా హ్యాపీగా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. అంటే వాళ్ళ చేసే కష్టానికి ఒక రికగ్నిషన్‌లా అనిపించిందేమో వాళ్ళకి. కొంతమంది అయితే మీరు యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తారా? మీ ఛానల్ పేరేంటి? మేము ఆల్రెడీ ఫేమస్ ఇంకా ఎక్కువ ఫేమస్ అవుతాం చేయండి అంటున్నారు. మేబీ హైదరాబాద్‌లో సెలబ్రిటీస్ ఫంక్షన్స్‌కి పెద్ద పెద్ద ఈవెంట్స్‌కి వీళ్ళే మాలలు తయారు చేస్తారు కావచ్చు. మొత్తానికి ఆంటీ వాళ్ళు మంచిగా కబుర్లు చెప్పి పూలిచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపారు. నెక్స్ట్ మా పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ కోసం మాకు వీఐపీ పాసెస్ అలాట్ చేశారు. అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత తెలిసిన న్యూస్ ఏంటంటే ఈ చిన్న చిన్న టెంట్స్‌లోనే మేము రెడీ అవ్వాలంట. డ్రెస్ చేంజింగ్‌కి రూమ్స్ అవన్నీ ఇస్తారు అంటే మేమేదో పెద్ద రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసాము. అటాచ్డ్ వాష్‌రూమ్, ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఇలా. ఈ టెంట్స్‌లో కూడా ఒకటి జెంట్స్‌ది, ఒకటి లేడీస్‌ది అంట. ఏమో వీళ్ళు ఈవెంట్‌కి ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా! కొంచెం పార్టిసిపెంట్స్‌కి బెటర్ ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. ఏం చేయలేము. అవి మన కంట్రోల్‌లో లేవు కాబట్టి వీ హ్యావ్ టు అడ్జస్ట్. ఒకసారి మొత్తం స్టేజ్ చుట్టూ రౌండేసి వద్దామనేసి స్టార్ట్ అయ్యాము. వీళ్ళ ఫ్లవర్స్ డెకరేషన్ వర్క్‌కి మాత్రం మేమందరం ఫిదా అయిపోయాం. వీఆర్ ఎట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టేజ్ నౌ. బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ నుంచి వస్తే మా టెంట్స్ అవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి మనం ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద స్టేజ్కి వెళ్ళబోతున్నాము. లెట్స్ గో. స్టేజ్ పైకి వచ్చేసాను. ఇది ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ద స్టేజ్. ఆ రౌండ్ స్పేస్ కనిపిస్తుంది కదా! అక్కడి నుంచే మనకి లింగోద్భవం అనేది జరుగుతుంది. ఇప్పుడు టైం అరౌండ్ 3:30 అవుతుంది. వాళ్ళందరూ ఫుల్ డెకరేషన్‌లో బిజీ ఉన్నారు. 3 తర్వాత నుంచి స్టేజ్ పైకి వాలంటీర్స్‌ని తప్ప ఎవరిని అలో చేయరంట. సో, మొత్తం డీటెయిల్డ్‌గా క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు నాకు. ఇది స్టేజ్ కింద భక్తి టీవీ కోటి దీపోత్సవం అని చెప్పి మొత్తం ఫ్లవర్స్‌తో రాస్తున్నారు. పూల రేకులన్నీ మధ్యలో వేసి వాటిపైన మళ్ళీ దీపాలు కూడా పెడుతున్నారు. ఈ ప్రోగ్రామ్‌ని సక్సెస్‌ఫుల్ చేయడానికి వాలంటీర్స్ చాలా అంటే చాలా మంది కావాలి. వాళ్ళందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నారు అక్కడ. ఈలోపు ఒక అద్భుతం జరిగింది. ఆకాశంలో మబ్బుల రూపంలో శివయ్య కనిపించారు. అందరం కూడా కంప్లీట్ షాక్. అసలు ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో ఆ రూపం అలాగా. హరహర మహాదేవ్. అందరికీ ఒక్క నిమిషం గూస్ బంప్స్ వచ్చాయి. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ హ్యావ్ సీన్ టుడే. మొత్తం శివయ్య వైబ్స్ చుట్టూతా. శివాయ ఓం నమః 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 జరాగవేగదంచర ప్రవాహ పావితస్తరే కలేవలంబ్యలంబితాంబుజం కుంభమాలికామట్టమట్టమట్టమన్నినాదమట్టమర్వయుచ్చకార చండతాండవం తనోతు న శివ శివ జటాకటాహ సంభ్రమభ్రమన్మలింపగజ్జరంతి రోలవీచి వల్లరీ విరాజమానవం జగద్దగద్దగజ్వలల్లలాట కట్టవ్యాపకే కిశోర చంద్రశేఖరే రతిక్షణం. ఓం నమః శివాయ.
అరేంజ్‌మెంట్స్ అన్నీ అయిపోయాయి. ప్రోగ్రామ్ ఈస్ అబౌట్ టు స్టార్ట్. అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళందరూ ఇలా ఫైనల్ రిహార్సల్ చేసుకుంటున్నారు. డెకరేషన్ అంతా అయిపోయింది కాబట్టి మెయిన్ స్టేజ్ పైనకి ఎవరిని అలో చేయరు. సైడ్‌లో ఇంకొక కోలాటం ఆడే స్టేజ్ ఉంటుంది. మీరు డైలీ కోటి దీపోత్సవం భక్తి టీవీలో చూస్తూ ఉంటే గనుక మీకు ఈ స్టేజ్ ఐడియా వస్తుంది. ఆ స్టేజ్ పైన ఒకసారి మేము కూడా ఫైనల్ రిహార్సల్ చేసేసుకున్నాము. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పెద్ద శివలింగం చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎగ్జాక్ట్‌లీ ఈ స్టేజ్ ఎక్కడుంది అనేది. అలా మా ఫైనల్ రిహార్సల్ కంప్లీట్ చేసుకొని మెయిన్ పెర్ఫార్మెన్స్ కోసం మా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి ఒక మేకప్ వేసుకోవడం ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో పర్ఫార్మెన్సెస్ కోసం వేసుకున్నాము. స్టార్టింగ్‌లో కొంచెం కష్టంగానే అనిపించింది. బట్ ఆ ఫోకస్ లైట్స్‌కి ఇలాంటి మేకప్ అయితేనే సూట్ అవుతుంది. అందరం ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం. మా అందరి అవుట్‌ఫిట్ ఎలా ఉందో కమెంట్స్‌లో చెప్పండి. మేము ఈ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వచ్చింది ఒక న్యూస్ బయట వర్షం పడేలా ఉంది అని. అందరి హార్ట్ బ్రేక్ అయింది ఆల్మోస్ట్. వర్షం ఇలాంటివి మన చేతుల్లో ఉండవు కదా! ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి ఇంత కష్టపడి ప్రాక్టీస్ చేసి లాస్ట్ మూమెంట్‌లో ఏమవుతదా అనే ఒక టెన్షన్. ఇవన్నీ మేము మా డాన్స్‌లో యూజ్ చేసే ప్రాపర్టీస్. దేవుడి పైన భారం వేసి అందరం రెడీ అయ్యి స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ దేవుడిది ఊరేగింపు స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ప్రెజెంట్ అయితే వర్షం ఏం స్టార్ట్ అవ్వలేదు. బట్ క్లౌడ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడంతా. చూడాలి ఏమవుతుందో. ఇది కల్పవృక్ష వాహనం అబ్జర్వ్ చేయండి. కల్పవృక్ష వాహనం పైన దేవుడు ఊరేగడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే లైవ్‌లో చూడడం. ఎప్పుడు టీవీల్లో అలా చూడడం వేరు కదా! లైవ్‌లో ఫస్ట్ టైం చూస్తున్నాం. అది కూడా ఇంత దగ్గర నుంచి చాలా అనిపించింది. దేవుడా మా పర్ఫార్మెన్స్‌కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడు అని అనుకున్నామో లేదో విపరీతమైన వర్షం. ఈ యెల్లో శారీస్ వాళ్ళందరూ కోలాటం చేయడానికొచ్చారు. మొత్తం అందరూ తడిసిపోయారు. మేము మా టెంట్‌లో దాక్కొని ఉన్నాము. 9:00కి వర్షం కొంచెం తగ్గాక ప్రోగ్రామ్ మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఇప్పుడే లింగోద్భవం కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా వీడియోలోనే ఇంత బాగుంది అంటే లైవ్‌గా విట్నెస్ చేస్తే ఆ వైబ్స్ ఎలా ఉంటాయనేది. మీరందరూ కూడా ఏదో ఒక డే పాజిబుల్ చేసుకుని ఆ కోటి దీపోత్సవం ప్రోగ్రామ్‌కెళ్ళి లైవ్‌లో వీటన్నిటిని విట్నెస్ చేయండి. చాలా బాగుంది. శివుడి పూజతో పాటు ఆ రోజు దేవుడికి చేసిన కళ్యాణం. ఫైనలీ థ్యాంక్ గాడ్ ద వెయిట్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ మాదే. థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్. వర్షం వల్ల చాలామంది ఆడియన్స్ వెళ్ళిపోయినా ప్రోగ్రామ్‌ని మధ్యలో ఆపేయకుండా కంటిన్యూ చేశారు. ఎప్పుడో 10:30కి అవుతుందనుకున్న మా పర్ఫార్మెన్స్ 9:30కి ప్రీపోన్ చేసి క్లోజ్ చేశారు. ఇలా మా కోటి దీపోత్సవం ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ అయింది. మీరెవరైనా మా ప్రోగ్రామ్‌ని భక్తి టీవీ, ఎన్‌టీవీ ఆర్ ఎనీ అదర్ ఛానల్‌లో చూసి ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.